మానసిక ఒత్తిడి అనేది ఈ 21వ శతాబ్దానికి ఒక భయంకరమైన హెచ్ఐవి కంటే, కోవిడ్ కంటే, క్యాన్సర్ కంటే ఒక పెద్ద సమస్య అయిందండి. అది చాలా మందికి తెలియదు ఏంటంటే, అది మానసిక ఒత్తిడి వల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎవరు అనుకోరండి. ఓ 10 మంది ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ, గైనకాలజిస్ట్ దగ్గర కానీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వెళ్ళారు అనుకోండి. 10 మందిలో 9 మంది కాసేపు మాట్లాడితే 9 మంది జీవితాల్లో ఏదో మానసిక ఒత్తిడి ఉంటుంది. భార్య భర్త విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు. పని ఒత్తిడి ఉంటేనే మానసిక ఒత్తిడి అనుకుంటారు. కాదండి, అది ఫిజికల్ స్ట్రెస్ అని అంటాం. నా పిల్లలు, నా కొడుకు, నా మొగుడు, నా పిల్లం, నా అత్తమామలు, మా అమ్మ నాన్న, నా ఉద్యోగం, నా వ్యాపారం అని చెప్పేసి ఆలోచించేది ఏదైతే ఉందో ఎమోషనల్ స్ట్రెస్ అంటాం. మోస్ట్ ఆఫ్ లేడీస్ కి ఎక్కువగా ఉంటుంది ఎమోషనల్ స్ట్రెస్ అండి. ఈ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే, మాకు ఏ పని లేదు కదండి, బాగానే ఉన్నాం కదా, మాకు స్ట్రెస్ ఏంటో అనుకుంటుంటారు. ఈ స్ట్రెస్ పెరిగినప్పుడు, డిస్ట్రెస్ పెరిగినప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆలోచించే వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుందని మగాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి స్ట్రెస్ అనేది ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. అది ఎక్కువ ఉంటేనే స్ట్రెస్ అని అనుకోకండి. ఈ 3 రకాల ఏ స్ట్రెస్ అయినా సరే శారీరక అనారోగ్యాలు వస్తాయండి. దురద వస్తే తగ్గదు. ఎగ్జిమా కావచ్చు, డెర్మటైటిస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. జుట్టు ఊడిపోవడం మొదలు పెడితే ఆగదండి, ఎయిర్ ఫాలింగ్ వస్తుంటుంది. కొంతమందికి డాండ్రఫ్ తగ్గదండి. కొంతమంది నోట్లో పుళ్ళు వచ్చేస్తాయి. కొంతమంది జిఏ ట్రాక్ ఎరేజల్స్ వస్తాయి, అంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపుల మంట, గ్యాస్. కొంతమంది మాటికి యూరిన్ వస్తుంది, కొంతమందికి లెట్రిన్ వచ్చేస్తుంటుంది. కొంతమందికి బీపీ పెరిగిపోతుంది, కొంతమందికి వీపీలు అయిపోతారు, సెక్స్లో ఫెయిల్యూర్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయండి. డయాబెటీస్ కానీ, బీపీలు కానీ, థైరాయిడ్లు కానీ, ఎయిర్ ఫాలింగ్ కానీ, బాల్డ్ హెడ్, జుట్టు ఊడిపోవడాలు కానీ, మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్. అమ్మాయిలందరూ కూడా ఈ మధ్య ప్రెగ్నెన్సీలు రావడం లేదండి, చాలా సంవత్సరాలు పెట్టొస్తుంది. నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కాలంలో బీటెక్ అమ్మాయిలందరికీ ప్రెగ్నెన్సీలు వచ్చేయడం లేదండి. స్ట్రెస్, యాంగ్జైటీ. సో 10 మంది ఒక మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాంట్లో మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంప్లైంట్స్ ఏంటి? తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, థైరాయిడ్, డయాబెటీస్, బీపీ, నోట్లో పుళ్ళు, సెక్స్లో ప్రాబ్లమ్స్, దురదలు, ఎగ్జిమా, డెర్మటైటిస్, ఇవే కదండి చెప్పేది. ఈ 10 మంది కానీ స్ట్రెస్ని విశ్లేషిస్తే మాలోటాలు 9 మందికి స్ట్రెస్ ఉంటుందండి. స్ట్రెస్ వల్ల శారీరక జబ్బులైతే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. హార్ట్ అటాక్లు. హార్ట్ అటాక్ రావడానికి ముందు థాట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ రావడానికి ముందు థాట్ అటాక్లు. మీరు స్ట్రెస్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. స్ట్రెస్ ఏంటి, టీవీ చూస్తే తగ్గిపోతుంది, టీవీ చూసి 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 అది కూడా స్ట్రెస్. బింజ్ టీవీ వాచింగ్ అంటాం, బింజ్ టీవీ అంటుందండి. ఎక్కువ టీవీ చూసే వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువ మొబైల్ చూసే వాళ్ళకి కూడా స్ట్రెస్ వస్తుంది. ఏ పని లేకపోతే కష్టమా, నష్టమా, సుఖమా, దుఃఖమా, అలా వాళ్ళు ఎలా అనుకున్నారు, వీళ్ళు ఎలా అనుకున్నారు, నేను ఏం జరిగింది, రేపేం జరుగుతుంది ఆలోచించు. వాళ్ళు చించగా ఆలోచించగా వర్రింగ్ ఈజ్ ఏ రింగ్. సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది. ఇది కూడా స్ట్రెస్. వర్క్ చేసి స్ట్రెస్, వర్క్ స్ట్రెస్. ఏ వర్క్ లేకపోతే వాటి గురించి వీటి గురించి ఆలోచించే స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్. విపరీతమైన మానసికమైన భారానికి వచ్చేటట్టు మెంటల్ స్ట్రెస్. వీటిలో ఏ రూపంలో మానసిక ఒత్తిడి అవుతుంది? స్ట్రెస్ కిల్స్ యూ. స్ట్రెస్ కిల్స్ యూ. మానసిక ఒత్తిడి నుంచి బయటపడే టెక్నిక్స్ నేర్చుకోండి, మైండ్ఫుల్నెస్ నేర్చుకోండి, ప్రాణాయామాలు నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి, మంచి ఫుడ్ తినడం నేర్చుకోండి. డైట్ వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుందండి, తగ్గుతుంది. ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, మంచినీళ్ళు తక్కువ తాగినా సరే స్ట్రెస్ వస్తుందండి. మంచి కమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్, పాజిటివ్ కనెక్షన్స్ ఆర్ కనెక్టెడ్నెస్ అంటాం. మీనింగ్ఫుల్ కనెక్షన్స్, అర్థమైన వాళ్ళతో మాట్లాడమని కదా అర్థం. మీనింగ్ఫుల్ కనెక్షన్స్, పాజిటివ్ కనెక్షన్స్. అవాయిడ్ టాక్సిక్ పీపుల్, అవాయిడ్ టాక్సిక్ థింగ్స్, అవాయిడ్
టాక్సిక్ కన్వర్జేషన్స్. ఈ మూడింటి వల్ల కూడా మీకు కొంత స్ట్రెస్ తగ్గుతుందండి. రోజు సెల్ఫ్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసుకోండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి. స్ట్రెస్ ఎక్కువైపోయి బర్న్అవుట్ వచ్చే పొజిషన్ ఉంటే దాన్ని బర్న్అవుట్ సిండ్రోమ్ అంటారు. కొన్నాళ్ళ పాటు ఎక్కువ మొనోటనస్గా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఇంకా చి అని చెప్పేసి ఉద్యోగం రిజైన్ చేసేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని విపరీతమైన ద్వారానికి వెళ్ళి దాన్ని బర్న్అవుట్ సిండ్రోమ్ అంటాం. కాబట్టి మీకు మీరు డిసైడేషన్ తీసుకోకుండా స్ట్రెస్ మాలాంటి వాళ్ళతో ఎవల్యూషన్ చేయించుకొని సైకలాజికల్ హెల్ప్ పొందితే జీవితంలో ఆ ఒత్తిడి యొక్క పెద్ద పెద్ద జబ్బులండి, క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, సెక్స్ లో ఫెయిల్ అవ్వడం కానీ, బాడీలో ఎలర్జీస్ కానీ, డెర్మటైటిస్ కానీ, ఎగ్జిమా కానీ, పెద్ద పెద్ద సమస్యలకి కింద ఒక మంట ఉంటుందండి. ఆ మంట స్ట్రెస్ అనమాట. పైనుంచి నీళ్లు వేస్తే పాల్లో పొంగడం తగ్గుతుంది, కింద నుంచి మంట కూడా తగ్గించేయాలి. అది యాటిట్యూడ్ అంటారు, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్. రెండు కలిపి చేస్తే స్ట్రెస్ అనేది స్ట్రెస్ చెడ్డది ఏం కాదండి. యూస్ట్రెస్, డిస్ట్రెస్ అంటే 2 రకాలు. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. 3 విజిల్స్ కుక్కర్ వేయాలంటే కింద మంట కావాలి కదండి. మంట లేకపోతే వంట ఎలా వండుతుంది? మంట నెగిటివ్ అని అనుకోకూడదు కదా. ఎంత మంట అవసరం అంత అవసరం. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ కట్టేయాలి. 30 విజిల్స్ అయితే బ్లాస్ట్. మీ ఒత్తిడి 30 విజిల్స్ అంత ఒత్తిడి మీలో ఉంది. సో ఇమీడియట్ గా స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నోట్ చేసుకోండి. స్ట్రెస్ నుంచి బయటపడే ఆలోచన చేయండి. ముందులే మంచి కాలం ముందు డాక్టర్ కాంత్ గారు. నమస్తే, ఆల్ ద బెస్ట్. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో బాగుందని పెట్టండి, వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. మీరు అందరికి ఉపయోగపడాలని కోరుకుంటాను. బై, ఆల్ ద బెస్ట్.